ఏంట్రా ఈ పనులు? మీ ఇంట్లో వాళ్ళు బాగా చదివి పేరు తెస్తారని అనుకుంటారు. మీరేమో ఇలా తాగుతూ ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారు. మీరు వేస్ట్ చేసే ఫుడ్ ఒక రైతు ఎన్ని నెలలు కష్టపడితే వస్తుందో మీకు తెలుసా? ఒక్క క్షణం వేస్ట్ చేసే ముందు ఆలోచించండి. మీ ఫాదర్ ఏం చేస్తారా? డాక్టర్ సార్. సాఫ్ట్వేర్ సార్. బిజినెస్ సార్. మరి మీ ఫాదర్ రా? మా ఫాదరు చిన్న పని చేస్తారు సార్. అదేంటి? మా ఫాదరు చిన్న ఫార్మర్ సార్. ఏంటి రైతు పని చేస్తాడని చెప్పడానికి అంత సిగ్గెందుకు? ఇప్పుడున్న పిల్లలు మీరు ఏమవుతారంటే అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్, టీచర్ అంటారే గాని ఒక్కడు కూడా నేను రైతునవుతానని అనరు. ఎందుకంటే రైతు అంటే అంత లోకువ. రైతు గొప్పతనం ఏంటో మీకు తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసలు రైతు అంటే ఎలా ఉండేవాడో తెలుసా? దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతంటే అన్నదాత. దేశ ప్రగతికి మూలం రైతు. జై కిసాన్ అన్నారు. ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికే ఒక ఉదాహరణగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. నాగలేసి నారు పోసి పంట కోసం ఎదురు చూసి కూటి కోసం నీటి కోసం తెల్లవారిన బతుకు తెల్లవారని రైతు బిడ్డలే నాకు కన్న బిడ్డలు అనుకుంటూ అనునిత్యం అల్లాడుతున్న అన్నపూర్ణవే. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మా. దండాలు దండాలు మాయమ్మ అండదండ మాకు నీవమ్మా. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మా. దండాలు దండాలు మాయమ్మ అండదండ మాకు నీవమ్మా. దుక్కి దున్నినాము నీ హక్కు మాదని, దుక్కి దున్నినాము నీ హక్కు మాదని కన్న తల్లి గమము చల్లగా కరుణించు తల్లి కల్పవల్లిగా. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మా. దండాలు దండాలు మాయమ్మ అండదండ మాకు నీవమ్మా. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మా. దండాలు దండాలు మాయమ్మ అండదండ మాకు నీవమ్మా. ఇలా ఆనందంగా ఉండే రైతన్న పరిస్థితి నేడు ఎలా ఉంది? ఒరే శ్రీను, ఈ రోజు మన పంట అమ్మే రోజురా. అవునరా, ఈసారి చాలా కష్టపడ్డాం. మన కష్టానికి తగినట్టే ఎక్కువ పంటే చేతికొచ్చింది. అవునరా, దీని నమ్మగా వచ్చిన డబ్బులతో ముందు మన అప్పులు తీర్చేసుకోవాలి. అదిగోండ్రా మన పంటను కొనడానికి అయ్యగారు వచ్చారు. దండాలయ్య గారు, ఇదేనండి మేము పండించిన పంట. బాగుంది, పంట చాలా ఎక్కువగానే ఉంది. అవునయ్య గారు, మంచి రేటు కట్టి మమ్మల్ని ఆదుకోండి అయ్య గారు. టమాటాలకి కిలో 2 రూపాయలు ఇస్తాను. ఈ వంకాయలకు కూడా కిలో 2 రూపాయలు చొప్పున ఇస్తాను. అదేంటయ్య గారు అంత తక్కువ చెప్తున్నారు? మేము కనీసం కిలో 15 రూపాయలైనా వస్తుంది అనుకున్నాం. ఏంటి, కిలో 15 రూపాయలా? ఇలా అయితే మీ పంటను ఎవరూ కొనరు. చూసి చెప్పండి సారు, చాలా అప్పులతో బాధపడుతున్నామండి.
లేదు లేదు, కిలోకి 2 రూపాయలు చొప్పున ఇస్తాను అంతే. కనీసం కిలోకి 8 రూపాయలని ఇవ్వండి సారు. సరే, ఇంకా మీ మాట కాదు నా మాట కాదు, కిలోకి 4 రూపాయలు చొప్పున ఇస్తాను. వీటిని మళ్ళీ నేను పట్నం తీసుకువెళ్ళి అమ్మాలి కదా. సరేరా, ఇంకా తప్పదు, మనం వడ్డీలు కట్టుకోవాలి కదా, ఒప్పేసుకుందాం. అంతేరా ఇంకా. సరే గారు, అలాగే ఇవ్వండి. ఇలా రైతు దగ్గర కిలో 4 రూపాయలకు కొన్న పంటను పట్నం తీసుకొచ్చి మధ్యవర్తులని, రవాణా ఛార్జీలని, వాళ్ళ లాభాలన్నీ కలుపుకొని మనకు కిలో 20 రూపాయల నుంచి 40 రూపాయలు, 50 రూపాయలు, 80 రూపాయలు, ఒక్కోసారి 100 రూపాయలు కూడా అమ్ముతారు. మనం కిలో 30 రూపాయలు పెట్టి కొంటే రైతుకు మిగిలేది ఎంత? 2 రూపాయల నుంచి 5 రూపాయలు అంతే. ఇంకా కరువు పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి దయనీయం. రైతుకు పంట సరిగ్గా చేతికి రాదు. అప్పులు తీర్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఉన్న ఇల్లు, పొలం అమ్ముకుని రోడ్డును పడే పరిస్థితి. ఒకసారి ఇటువంటి సమయంలో రైతు కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. అమ్మా, చాలా ఆకలిస్తుందమ్మా, అన్నం పెట్టమ్మా. సరే తల్లి, ఇలా కూర్చో, తెస్తాను. అరే, అన్నం చాలా తక్కువగా ఉంది. రామ్మా, అన్నం తింది కానీ. అమ్మా, ఇంకా ఆకలి తీరలేదు నాకు, ఇంకొంచెం పెట్టమ్మా. అవునమ్మా, ఒక్క నిమిషం. రే తల్లి, లేరా, ఈరోజు ఈ గంజి తాగి పడుకో అమ్మా. నా బంగారం కదూ. రమా, ఏం చేస్తున్నావు? చాలా ఆకలిగా ఉంది, త్వరగా వచ్చి అన్నం పెట్టు. అరే, ఇంట్లో అన్నం లేదయ్యా, బియ్యం కూడా లేక పాపని కూడా ఆకలితో పడుకోబెట్టాల్సి వచ్చింది. ఇదిగో ఈ గంజి తాగు, ఈ రోజుకి ఇదే ఉంది. సరే, ఏంటో మన పరిస్థితి. ఎన్నో నెలలు కష్టపడినా కడుపు నిండా తిండి కూడా తినలేక కష్టపడాల్సి వస్తుంది. ప్రకృతి కోపానికి విలవిలలాడుతూ, కరువు కాటకాల్లో చిక్కుకొని అధిక వడ్డీ రేట్లతో అల్లాడిపోతూ, నీరు 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 రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని బీడు, ఆశలన్ని మోడు, ఆదరించు నాథుడెవ్వరు. అన్నదాత గోడు నింగినంటే నేడు, ఆలకించువారు ఎవ్వరు. నీరు 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 రైతు కంట నీరు, చూడనైన చూడరెవ్వరు. నకిలీ విత్తనాలతో, కల్తీ పురుగుల మందుతో వేసిన పంట చేతికి రాక, డబ్బులు తీసుకుని ఎన్ని రోజులైంది? ఇంకో 2 రోజుల్లో కట్టకపోతే నేను ఇల్లు వేలం వేస్తా. అధికారుల నిర్లక్ష్యంతో పంటకు కనీస మద్దతు ధర రాక, ఏయ్, నీ ఎడ్లు కావాలంటే వడ్డీ కట్టి తీసుకుపో. అయ్యా అయ్యా అయ్యా, ఎడ్లు లేకపోతే పొలంలో పనులు చేయలేమయ్యా. హలో నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న కాలేజ్ ఫీజు కట్టాలని? త్వరగా పంపి నాన్న. నేల తల్లి నేడు అంగిలారిపోయే, మూగబోయే రైతు నాగలి. ఆయువంత చూడు ఆర్తనాదమాయే, గొంతు కోసుకుంది ఆకలి. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశను సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది.
పంట వేస్తే నష్టాలే కానీ లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యం అవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేల పైకి ఎదుగుతున్నాడు. అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. పిజ్జాస్, బర్గర్స్, సమోసా, చికెన్ నూడిల్స్ లాంటి అన్హెల్దీ ఫుడ్ని వాళ్ళు చెప్పిన ధరకే మనం కొంటాం. కానీ హెల్దీ ఫుడ్ అయిన వెజిటబుల్స్, ఫ్రూట్స్ లాంటివి కొనడానికి మాత్రం వాళ్ళ దగ్గర బేరాలాడి అతి తక్కువ ధరకు కొనడానికి చూస్తాం. ఏ ఫుడ్ అయితే మన ఆరోగ్యాన్ని కాపాడుతుందో ఆ ఫుడ్ కొనడం ద్వారా మనం రైతుకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. రైతన్న బాగుంటేనే మనం అందరం కడుపు నిండా తింటూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలం. అన్హెల్దీ ఫుడ్ని అవాయిడ్ చేద్దాం. ఫార్మర్స్ని సపోర్ట్ చేద్దాం. రైతన్నే దేశానికి వెన్నెముక. జై కిసాన్, జై జై కిసాన్.